ప్రభుత్వంలో గ్రామాల్లో సర్పంచులు చాలా నిరుత్సాహంతో ఉంటారు. వైసీపీ అది వాస్తవమే. గతంలో 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన గౌరవ రోజుల్లో అభివృద్ధి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ ఇప్పటివరకు జగనన్న కాలనీ కార్లు పంపిణీ చేయాలని చెప్పి కొంతమంది భయంలో పూర్తి జరగలేదా అనేది వాళ్ళు అనడం అవాస్తవం. అది మా నియోజక టీడీపీ ప్రభుత్వంలో ఏ గ్రామంలో కనీసము 1 ఎకరా కొన్ని దాఖలాలు ఉంటే చూపియండి, నేను గంటా పదంగా నేను చెప్తున్నాను. ప్రస్తుతానికి జగనన్న కాలనీ కోసం ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదు. అంటే వాస్తవమే, కొన్ని గ్రామాల్లో జగనన్న కాలనీ కింద ప్రభుత్వం మన గౌరవ శాసనసభ్యులు ఒకవేళ ఎమ్మెల్యే గారికి ఎంత మెజార్టీ వస్తుంది? మా ఎమ్మెల్యే గారు మొదటి స్థానంలో, మా ఈ గడప తిరిగే విషయంలో మొదటి స్థానంలో ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన వాళ్ళు కానీ వాళ్ళు కలిసి ఏదో కల్లిపల్లి మాటలు ప్రజల్లోకి వచ్చి చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకి సంబంధించిన నాయకులు వాళ్ళే బాగుపడేవాళ్ళు. ఇప్పుడు అటు కాదు. ప్రభుత్వము గాంధీజీ కళ్ళకన్నా స్వరాజ్యం చావాలన్న ఆలోచనతో ఈ రకంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడండి. ఈ సంక్షేమ పథకాలన్నీ మీ టీడీపీకి సంబంధించిన ఇండ్లు కూడా మీకు గానీ ఈ పథకాలు అందుతున్నాయి. మీరు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళు ఎవరు, మన ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు ఎవరు అనేది ఎవరు గుర్తుపట్టకుండా